హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. ఈరోజైతే మనము క్రోషా కుచ్చు డిజైన్ అనేది వేయబోతున్నాము. బేసిక్ డిజైన్ అండి ఇది. అండ్ మనమైతే ఈ రింగ్ బీడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నాము. ఈ రౌండ్ బీడ్స్ కూడా ఉన్నాయి కదండి, వీటిని కూడా యూజ్ ఈ రింగ్ బీడ్స్ అండ్ ఈ రౌండ్ బీడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నాము. నేనైతే 6 లేయర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అయితే ఈ విధంగా చుట్టించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి 7 నంబర్ నీడిల్ అయితే తీసుకున్నాను, క్రోషా నీడిల్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనము స్టార్ట్ అయితే చేద్దాము. వచ్చేసి నేనైతే ఈ విధంగా నాట్ అయితే వేసించుకున్నాను. నాట్ వచ్చేసి మనము శారీ కింది నుంచి అయితే తీసుకోవాలి. మనం ఇదే విధంగా లాక్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లాక్ అయితే పడుతుంది. లాక్ వేసుకున్న తర్వాత మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ 1 వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత సింగిల్ చైన్ అనేది వేసుకోవాలి. ఇది 2 అండ్ 3 వేసుకున్నాం కదండి. ఈ విధంగా నీడిల్ని అయితే సిల్క్ థ్రెడ్ అయితే నీడిల్ పై నుంచి రావాలి. మనం ఎక్కడైతే లాక్ చేసుకున్నామో అక్కడ నుంచే మళ్ళీ కింద నుంచి మనం సిల్క్ థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనము డబుల్ క్రోషా అనేది వేసుకుంటున్నాము. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని అయితే మనము వేసుకోవచ్చు. మళ్ళీ నేనైతే నీడిల్ పైకి 2 టైమ్స్ అయితే ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. తర్వాత శారీలోంచి గుచ్చుకొని కింద నుంచి ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. తర్వాత మనము రెండింటిని కలిపి రెండిట్లో నుంచి ఒకటి లాగా తీసుకొని ఈ విధంగా లాక్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగా మనము కంటిన్యూ చేసుకోవాలి. అదే విధంగా మళ్ళీ అయితే ఈ విధంగా గుచ్చుకొని థ్రెడ్ అయితే ఏది వదలకు, మిస్ అవ్వకుండా అయితే నీట్గా అయితే తీసుకోండి. 2 డబుల్ క్రోషా అనేది వేసుకున్నాము. ఈ విధంగా 2 టైమ్స్ తిప్పుకొని ఈ విధంగా 2 టైమ్స్ తీసుకొని సిల్క్ థ్రెడ్ నీట్గా అయితే తీసుకోండి. 1 2 ఈ విధంగా తీసుకోవాలి. నేను ఒక 1 2 3 4 5 అయితే వేసుకున్నాను. ఇంకొక 5 వేసుకున్న తర్వాత మనము రింగ్ బీడ్ అయితే యూజ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 10 అయితే వేసుకున్నాను. 10 లైన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు లాక్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు బీడ్స్ ఏవైతే తీసుకున్నామో ఆ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. నేనైతే ఈ విధంగా ఈ రౌండ్ బీడ్ కూడా మధ్యలోనే ఉంచేసి ఈ విధంగా ఎక్కించుకోవాలి నీడిల్కి అయితే. తర్వాత మనం ఈ విధంగా నీట్గా పట్టుకొని పుష్ చేసామంటే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీనికి లాక్ అయితే వేసుకోవాలి. చూసారా, బీడ్ లాక్ వేసుకున్న తర్వాత మనము నీడిల్ పైకి అయితే ఈ విధంగా 2 సార్లు అయితే థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి. కరెక్ట్గా మనము ఈ విధంగా పెట్టుకొని ఎంత వరకు వస్తుందో, ఎంత గ్యాప్ అయితే వస్తుందో అంత గ్యాప్గా కొద్దిగా లోపలికైతేనే పెట్టుకోండి. ఎందుకంటే లేకపోతే శారీ మొత్తం కుచ్చులు వేసుకున్న తర్వాత మొత్తము కుచ్చులాగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా లోపలికైతేనే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనము కంటిన్యూ అయితే చేయాలి. మళ్ళీ ఈ విధంగా 10 లైన్స్ అనేది వేసుకోవాలి. నేను వేసుకున్న తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కూడా 10 అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను బీడ్స్ ఏం వేసుకోవట్లేదు, నేను సింగిల్ చైన్ అనేది వేసుకుంటున్నాను. మనం ఇక్కడ కుచ్చులు అనేవి వేసుకోవాలి. ఒకవేళ మీరు కుచ్చులు మీకు వద్దనుకుంటే మీరు కంటిన్యూగా అయితే ఇదే విధంగా వేసుకోవచ్చు.
ఈ మధ్యలో బీడ్ లేకుండా అయితే మీరు ఈ రింగ్కి అయితే కుచ్చులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే కంటిన్యూ అయితే చేద్దాము. సింగిల్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. 2 3 అండ్ 4 అయితే వేసాను నేను. మళ్ళీ నీడిల్ మీదకి అయితే ఈ విధంగా 2 టైమ్స్ తీసుకొని సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకొని మనం నీట్గా పట్టుకొని ఎంత లెంత్ అయితే వస్తుందో అంత చూసుకొని కరెక్ట్గా కొద్దిగా లోపలికైతేనే మనము నీడిల్ని గుచ్చుకొని ఈ విధంగా ఇప్పుడు డబుల్ క్రోషెట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా మనము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 10 ఈ విధంగా వీటిని కంబా అని అంటారండి. ఈ విధంగా 10 కంబాస్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మళ్ళీ రింగ్ బీడ్ అండ్ ఈ బీడ్ రౌండ్ బీడ్ అనేది ఎక్కించుకొని కంటిన్యూ అయితే చేయాలి. ఇదే విధంగా కంటిన్యూ చేసుకొని నేను మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో నేనైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్ చేశాను. చూసారా, ఈ విధంగా అయితే మొత్తము కంటిన్యూ చేసుకోవాలి. మనం వీటికి ఇప్పుడు కుచ్చు అయితే కట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కుచ్చులు కట్టుకుందాము. నేనైతే 150 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాను. నేనైతే సింగిల్ కలరే వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ డబుల్ కలర్ వేసుకోవాలి అనుకుంటే డబుల్ కలర్ కూడా వేసుకోవచ్చు. కనిపిస్తుందండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, మనమైతే చైన్ స్టిచ్ ఏదైతే వేసుకున్నామో దానికైతే మనము ఎక్కించుకుంటున్నాము. దాంట్లో నుంచి అయితే ఈ విధంగా తీసుకొని కుచ్చు అనేది కట్టుకోవాలి. నేనైతే కుచ్చు కట్టుకోవడానికి గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. నేను కుచ్చు మరి పెద్దగా అయితే పెట్టట్లేదు, మీడియంగా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మరి పెద్దగా అయితే బాగా అనిపించవు వీటికి. నీట్గా అయితే నాట్ అయితే వేసుకోవాలి. తీసుకొని నీట్గా అయితే ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా మనం వేసుకుందాము. నీట్గా గోల్డెన్ జరీతోటి అయితే నీట్గా అయితే చుట్టుకోవాలి. నేనైతే 150 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను. మీరైతే 200 కూడా తీసుకోవచ్చు. కుచ్చు అనేది కొంచెం థిక్గా వస్తుంది. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా నీట్గా అయితే నీట్గా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనము శారీ మొత్తం అయితే కంటిన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం వేసుకున్న తర్వాత నేను మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ కుచ్చులు ఏ విధంగా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.